ఎవరైనా నిమజ్జనం గురించి గణేష్ మహారాజ్ని తీసుకొని వెళ్తే ఎవరైనా ఆ వెహికల్ పైన లారీ కావచ్చు, టెస్లర్ కావచ్చు, దేనిపైన కూడా డ్రింక్ చేస్తే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి అని నేను కమిషనర్ గారికి రైటింగ్లో నేను అప్పుడు కూడా ఇచ్చినాను. ఎందుకంటే ఇవాళ వేల గణేష్ మండపాలు నిమజ్జనంకి వెళ్తుంది వినాయక్ సాగర్కి. మనమే మధ్యలో కొట్లాడుకుంటున్నాం. మన గణేష్ భక్తులు ఇంకో గణేష్ భక్తుల పైన దాడి. దేనికి అంటే వాళ్ళు తాగుతున్నారు, వీళ్ళు తాగుతున్నారు, కొట్లాడుతున్నారు. ఇట్లాంటి ఒక తప్పు మెసేజ్ వెళ్తుంది. అట్లాంటి తప్పు మెసేజ్ వెళ్ళకుండా ఇప్పుడే నేను పోలీస్ కమిషనర్ గారికి, డీజీపీ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇట్లాంటి ఎవరైనా నిమజ్జనం గురించి లారీ కానీ టస్టర్ కానీ దానిపైన ఎవరైనా తాగకుండా కనబడితే ఫస్ట్ ఆ మండపం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ బస్తీ, ఏ ఊరు, ఏ కాలనీ, దానికి మీరు ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళొక్క సంవత్సరం అట్లాంటి గణేష్ పెట్టకుండా ఇంకా వాళ్ళు మళ్ళా గణేష్ మహారాజ్ని పెడితే వాళ్ళపైన యాక్షన్ అట్లాంటి కొన్ని చర్యలు తీసుకుంటే చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇవాళ మనం కొట్లాడుకుంటున్నాం, కానీ ఆ ఓల్డ్ సిటీ వాళ్ళకి అవకాశం దొరుకుతుంది. ఆ ఓల్డ్ సిటీ వాళ్ళు ఏమంటారంటే, అరే మీ హిందువులు తాగి కొట్లాడుకుంటారు, ఇదేనా మీ ధర్మం, ఇదేనా మీ సంస్కృతి, ఆ విధంగా కొంతమంది కామెంట్ చేస్తారు. అట్లాంటి వ్యక్తులకి మనం అవకాశం ఇవ్వకుండా మనం 11 days చాలా పవిత్రంగా ఉండి మనం గణేష్ మహారాజ్ని మనం కూర్చొని పెడతాం, పూజ కూడా చేస్తాం. ఇప్పుడు నేను చూస్తున్నా మంచి మీరు ప్రసాదం కూడా పంచుకుంటున్నారు, అందరికీ ఇస్తున్నారు కూడా. చాలామంది ఫ్యామిలీ సహా వచ్చి గణేష్ మహారాజ్ని దర్శనం కూడా చేసుకుంటున్నారు. అంటే ఇది మన ధర్మం, ఇది మన సంస్కృతి. దీన్ని కాపాడడానికి ప్రతి ఒక్క హిందువులు ముందుకు రావాలి. నేను ఇంకొకసారి కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు డ్రింక్ చేసి ఎవరైనా వస్తే వాళ్ళపైన చర్యలు